కొండ కోన చెరువు గట్టు తానాలు ఆడే వాన జల్లులో ఊరే తేనె పూల గాలిలోన తేలి తుమ్మెదలే కోలాటాలు ఆడెను మాకు వంకల్లే పొంగి పారినాయో ఊరు ఊరంతా ఊగి ఆడినాదో ఎటి నవ్వే ఎన్నెలై ఒలికిందో ఎటి నవ్వే ఎన్నెలై ఒలికిందో పూసిన చెట్టు అమ్మ పూల గట్టు బొమ్మ పూసిన చెట్టు బొమ్మ బుట్ట బొమ్మ నీవే గౌరమ్మ పుడమి సిరుల తల్లివే పాల పిట్ట బొమ్మ పాట బొమ్మ నీవు మా పల్లె తల్లి పాల వెల్లివే పసుపు కుంకుమ పారాణి పట్టు కాంతుల రాణి బంతి చేమంతుల గునుగు గుమ్మడి పూల రాసులో పల్లె ముంగిళ్ళలోన రంగవల్లులవన మొగిలి పూల మొగ్గలాయే పల్లె బుగ్గ సిగ్గులాయే ఆటలాయే పాటలాయే వాడ వాడల్లో పూసే పూల నేతలాయే వీధులెల్ల జాతరాయే జట్టు జట్టు ఒక్కటై కొట్టే దరువుల్లో పూల గట్టు బొమ్మ పూసిన చెట్టు బొమ్మ పుట్ట బొమ్మ నీవే గౌరమ్మ పుడమి సిరుల తల్లివే పాల పిట్ట బొమ్మ పాట బొమ్మ నీవు మా పల్లె తల్లి పాల వెల్లివే పూసుకున్న సద్దసేల పైరగాలులో బీరతిగా పువ్వులో పచ్చ జొన్న నవ్వులో బంగారు రేకులో నెల తంగేడు పూలో భూమి అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణలో బతుకమ్మ అనేది ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఫ్లవర్స్ చాలా అంటే వెరైటీస్ పెడతారు. 9 days చేస్తారనమాట. లాస్ట్ బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఎంగిలి బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నాగ బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయ బతుకమ్మ, వెన్న ముద్ద బతుకమ్మ, సద్దుల బతుకమ్మ. ఆడపడుచులు ఉంటుంది. దాన్ని అందరు గౌరవించి మంచిగా చేసుకోవాలనేసి బతుకమ్మ మేము అనుకుంటాము. కాబట్టి ఎప్పుడైనా కానీ బతుకమ్మని మనం 9 days సెలబ్రేట్ చేస్తాము. దాన్ని అందరూ ఒక ఆడపడుచులాగా ఫ్లవర్స్ అనే కాకుండా ఒక గౌరవించి గౌరమ్మ కాబట్టి గంగమ్మని చెప్పుకుంటూ మనం బతుకమ్మ అనేది సెలబ్రేషన్ చేసుకుంటాము. దాన్ని అందరూ గౌరవించాలి. 9 రోజులు ఈ పండుగని మన తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటారు. మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ పండుగకు చాలా గుర్తింపు వచ్చింది. సో ఇది అమ్మాయిలకు చాలా ఇంపార్టెంట్ పండుగ. చాలా అందరూ సంతోషంగా జరుపుకుంటారు. దీని తర్వాత అమావాస్య సద్దుల బతుకమ్మ తర్వాత దసరా కూడా మనం జరుపుకుంటాం కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్. దసరా స్టార్ట్ అవుతుంది. 9 days చేసుకుని లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ రోజు దాని తర్వాత రోజు దసరా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. బతుకమ్మ పండుగ మెయిన్లీ మనకి వర్షాకాలంలో ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే కొత్త వాటర్ వస్తుంది, రెయిన్ పడి కొత్త వాటర్ వస్తుంది. అది అంత ప్యూరిఫైగా ఉండదు కదా. ఈ బతుకమ్మ చేసే ప్లాంట్స్ అన్ని కూడా హెర్బల్ ప్లాంట్స్ కాబట్టి ఆ వాటర్ ప్యూరిఫికేషన్ కోసం మనం ఇక్కడ బతుకమ్మని పూలని కూడా ఒక దేవతలాగా అన్ని రకాల పూలని పూజించుకొని వాటర్ ప్యూరిఫికేషన్ సైంటిఫిక్ గా వాటర్ ప్యూరిఫికేషన్ కోసం వాటర్ లో వదిలేసి అవి ప్యూరిఫై చేస్తాయి. కాబట్టి వర్షాకాలంలో ఇలాంటి బతుకమ్మలు పండుగ జరుపుకుంటాం అన్నమాట. ఫస్ట్లీ లక్ష్య ప్లే స్కూల్ ప్రతి ఈవెంట్ లో కూడా మేము ఇన్వాల్వ్ అవుతాము.
ప్రతి ఫెస్టివల్ కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. చిల్డ్రన్స్, పేరెంట్స్ అందరు ఇన్వాల్వ్ అయ్యి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంట్లో ఫెస్టివల్ లాగా అనిపిస్తుంది. అసలు మేము చాలా హ్యాపీగా ఉంటాం. టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ.